విలేకరులు అమ్ముడుపోయాడని మీరే గత 3 సంవత్సరాల నుంచి ఈ పాలేరు భాష విన్నారు. వీళ్ళందరిది ఒకటే భాష. వాళ్ళు తింటారు, ఎదుటోడి మీద తోస్తారు. కాబట్టి ఈ లిక్కర్ స్కాము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిందని అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ దర్యాప్తు ముమ్మరంగా జరగబోతున్నందుకు జగన్ రెడ్డి, నువ్వు నీ అనుచరులతో ఆడే డ్రామాలు కట్టిపెట్టు. నీ అనుచరులు ఎన్ని గాగ్గాలు పెట్టినా కూడా ఇవాళ నువ్వు దోషివి. ఆ 4వ నెంబర్ గదికి డబ్బులు వెళ్ళినాయి అనేది సుస్పష్టత. ఒక్కటే చెప్తున్నా, 3600 కోట్ల మద్యం కుంభకోణం జరిగింది. దానిలో సూత్రధారులు ఎవరాలో తేలాలి. కాబట్టి నేను సిబిఐకి లెటర్ రాశా. దర్యాప్తు తేల్చండి. లిక్కర్ స్కామ్ దోషులు ఎవరో తేల్చండి. నీకు మళ్ళీ ఎదుటి వ్యక్తుల మీద బురద చల్లే అవసరం లేదు. అది నేనవుందా నీ పాలేరు అన్నట్టు నువ్వు ఆడిచ్చిన నాటకంలో, నువ్వు ఆడిచ్చిన డ్రామాలో నీ పాలేరు చెప్పినట్టు ఈ 2 కంపెనీలకు వెళ్ళిందంటే ఈ కంపెనీలు ఎక్కడ ఉన్నాయో మీరు తేల్చండి. ఈ కంపెనీలో ఓనర్లు ఎవడో తేల్చండి. ఈ కంపెనీలు అసలు ఉన్నాయో లేదో తేల్చండి. దుబాయ్కి డబ్బులు వెళ్ళినాయా, ఎక్కడికి వెళ్ళినాయో, దుబాయ్కి వెళ్ళినాయా, అమెరికాకి వెళ్ళినాయా అని చెప్పిన వాటిలన్నిటికీ సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా. నీకు ఎమ్మెల్యే జగన్ రెడ్డి 24 గంటలు సమయం ఇస్తున్నా. 24 గంటల సమయంలో నువ్వు సిబిఐ ఎంక్వైరీ కోరు. నువ్వు నిజాయితీ పడు అయితే సిబిఐ ఎంక్వైరీ కోరు. ఈ 3600 కోట్లు నీ దగ్గర రాలేదనుకుంటే సిబిఐ ఎంక్వైరీ కోరు. నేను నిజాయితీగా చెప్తున్నా, సిబిఐ ఎంక్వైరీ పెట్టండి. సిబిఐ ఎంక్వైరీలో తేలాలి నిజాలని చెప్తున్నా. తేల్చండి. ఇవాళ దేశంలో అత్యున్నత న్యాయస్థానం నిన్నే నీ సోదరుడికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఇవాళ అంతా కూడా మీడియాలో అందరూ అనుకుంటున్నారు 14 సంవత్సరాలు పడుద్దా, 20 సంవత్సరాలు పడుద్దా అని చూస్తున్నారు. కాకపోతే ఇదిగో ఇది కూడా కొత్తది వచ్చింది. ఎక్కడో ఢిల్లీలో 200 కోట్లకే మనం ఎంక్వైరీ అడిగినప్పుడు ఇవాళ ఇక్కడ 3600 కోట్లు. నేను అందరికీ చెప్తున్నా, మేధావులకి, టీవీలో కూర్చుని డిబేట్ చేసేవారికి, టీవీలో ఇచ్చేవాళ్ళందరికీ నా నిజాయితీని నిరూపించుకుంటానా. నాది ఏదీ లేదు. కాబట్టి మీ అందరికీ ఒకటే కోరుతున్నా, నేను సిబిఐ ఎంక్వైరీ ఇవాళ మీ అందరి జర్నలిస్టులు ఎదురుగా నేను సిబిఐ వారికి రాసిన లెటర్ చూపిస్తున్నా. సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నా. 24 గంటల సమయం. ఎమ్మెల్యే జగన్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నా లెటర్ అన్నా యాక్సెప్ట్ చేయించు. నువ్వన్నా లెటర్ ఇవ్వు, లేకపోతే నీ పాలేరు నువ్వు కలిసి లెటర్ ఇవ్వండి. ఇగో ఇట్లా వెళ్ళింది, ఈ స్కామ్ ఉంది, సిబిఐతో ఎంక్వైరీ చేయమని ఇవ్వండి. దమ్ము ధైర్యం ఉన్నవాడు అక్కడైనా రండి. మీరు రాలేరు కూడా నాకు తెలుసు. ఎందుకంటే 3600 కోట్లు ఆ 4వ గదే, ఆ నలుగురే, ఈ వ్యక్తులు ఎక్కడి నుంచి వెళ్ళి అందరికీ తెలుసు. కాబట్టి ఇది పత్రికాముఖంగా కూడా తెలియజేస్తున్నా. నేను కూడా మీ అందరికీ కోరేది అదే, ఏదో సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని న్యూస్ కింద చూపించడం కన్నా ఆధారాలు అడగండి. వీళ్ళందరూ సోషల్ మీడియాలో పులులే. నేను చెప్తున్నా, ఇదిగో ఈ 2 కంపెనీల ద్వారా దుబాయ్, అమెరికాలో అక్రమ పెట్టుబడులు, కేసినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్, కేసినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్లో దుబాయ్లో, అమెరికాలో అమెరికంగా పెట్టినట్టు తెలిసిందంట. చెప్పండి, రండి. ఈ 2 కంపెనీలు ఎక్కడున్నాయి తేల్చండి. ఈ అక్రమంగా ఎట్ట తరలిందో తేల్చండి. దీనికి నాయకులు ఎవరో తేల్చండి. ఇది నీ పాలేరా, జగన్ రెడ్డా, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అయ్యి ఉండొచ్చు కదా. దీన్ని నా డబ్బులతో, నా సొంత డబ్బులతో నేను మీ జర్నలిస్టులని, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుని తీసుకెళ్తున్నా. ఏ రోజైనా నేను దాక్కుని ఎక్కడ సంబంధించి, మొన్న కూడా నా మీద ఏదేదో ఆరోపణలు చేసినప్పుడు నేను జర్నలిస్టుల ముందుగా మీ అందరి ముందుకి వచ్చి నిజానిజాలు తెలిసే విధంగా నేను మాట్లాడాను. ఇవాళ కూడా నేనేమి సోషల్ మీడియాగా కాదు, నిజానిజాలు తెలిసేటట్టు అడుగుతున్నా. ఇటువంటి ఆరోపణలు మీరు చూస్తే ఇతనికి కొత్త కాదు. చిరంజీవి గారు పార్టీ పెట్టాడు, చిరంజీవి గారి పార్టీలోకి వెళ్ళాడు. ఈయన యొక్క వేదవ్యాసాలు తెలిసి ఆయన ఇతనికి పార్టీ నుంచి తప్పించాడు. చిరంజీవి గారు డబ్బులు తీసుకున్నారు, అల్లు అరవింద్ గారు డబ్బులు తీసుకున్నాడు, పవన్ కళ్యాణ్ గారు డబ్బులు తీసుకున్నాడు అని ఆరోపించాడు. మరొకసారి ఆయన 2019 నుంచి జగన్ రెడ్డికి అమ్ముడైపోయాడు. అప్పుడేమో ఆరోపించాడు, ఈ జగన్ రెడ్డి చిలక మాటలన్నీ. లోకేష్ గారు, మీరు ఎలక్షన్ ముందు, నేను కూడా చెప్పడానికి కూడా ఇష్టం లేని మాటలు, నా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి లోకేష్ గారు, ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ఇవాళ రాజధాని అమరావతి. ఈ అమరావతి రాజధాని రాష్ట్రం అంతా కోరుకుంటుంది. ఈ ఎలక్షన్ ముందు ఈ ప్రబుద్ధుడు చేసిన ప్రచారం ఏంటి? నేను ఆ రోజే చంద్రబాబుకి చెప్పా, అమరావతి అవసరంలా, అమరావతి ఎందుకు అని. ఈ ప్రబుద్ధుడు అన్ని మీడియాల హౌస్లోనూ రికార్డింగ్లు ఉన్నాయి.
ఇవి అంటే వీళ్ళకి ఏంటంటే రాష్ట్రాన్ని చెడగొట్టాలి, జగన్ రెడ్డిలాగా మాయ మాటలు చెప్పుకోవాలి, రాష్ట్రాన్ని చెడగొట్టాలి, రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు, రాష్ట్రంలో వాళ్ళు చేసిన స్కామ్లన్నీ ఎదుటోడి మీదకు రుద్దటం, వీళ్ళందరూ కూడా ఈ దొంగలందరి ఒకటే దీనికి సంబంధించిన దొంగలు. ఈ దొంగలు ఈ ఈ జగన్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో ప్రెస్ మీట్కి రా. నువ్వు ఎమ్మెల్యేవే కదా, నేను ఎంపీని, నువ్వు తెలుసో లేదో, నువ్వు నాతో ప్రెస్ మీట్కి రా తప్పకుండా. అంతేగాని ఈ దొంగలందరినీ పక్కన చేర్చుకుని హైదరాబాదులో 5గురితో రహస్య సమావేశాలు పెట్టి దాన్ని మల్లగుల్లాలు పెట్టి కేసును డైవర్ట్ చేద్దామని అనుకోకు. నాదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది, ఏదన్నా మీరు తెలుసుకోండి, నాది పబ్లిక్ డొమైన్లో లేని వ్యక్తి కాదు. రెండోది కూడా ఎలక్షన్ ముందు ఈ ఆరోపణలన్నీ ఇప్పుడు చేయలేము. మీకు అందరికీ ఎలక్షన్ ముందు ప్రెస్ మీట్ పెట్టి ఒక బుక్ ఇచ్చాడు. ఈ బుక్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ బుక్లో ఉన్న వాటిని చూసే ప్రజలు అసహించుకుని 3 లక్షల మెజార్టీ నాకు ఇచ్చారు. మళ్ళీ దాన్ని పుంకాలుగా ఒకటి సోషల్ మీడియాలో వదులుతున్నాడు. ఈ సోషల్ మీడియాలో కూడా వీడు వాడే భాష మీరే చూశారు. ఎవరైతే ఆదర్శంగా తీసుకుంటారో, ఎక్కడ హిందువులు రామ అంటారు, ముస్లింలు అల్లా అంటారు, క్రైస్తవులు జయకృష్ణ అంటారు, దొంగలు ఏమంటారు, గజ దొంగల పేరులో చార్లెస్ సావరాజులో పోలందేవి పేరులో, ఇటువంటి పోలందేవి కూడా కొంచెం సామాజిక సేవ చేసింది, ఇంకా నయం. ఇట్లాంటి పేర్లు పద్దాకా రామ అంటే పుణ్యం వచ్చింది అనుకుంటారు. దొంగలందరూ ఏం చేస్తూ ఉంటారు, దొంగలు తప్పకుండా చార్లెస్ శోభరాజు పేరు తలుచుకుని మాకు పుణ్యం వచ్చింది అనుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ దొంగలందరూ ఒకటే. నేను ఏ రోజు కూడా అతని మీద మీరు చూశారు, నేను ఎంపీ అయినాక కానీ, నేను ఎంపీ కాకముందు కానీ ఏ రోజు కూడా నేను చండాలమైన భాష మాట్లాడలేదు, నేను విలేకరులను చండాలంగా మాట్లాడలేదు, నేను రాజకీయ నాయకులను చండాలంగా మాట్లాడలేదు. కాబట్టి ఒకటి చివరిగా కోరుతున్నా, జగన్ రెడ్డి దమ్ముంటే 24 గంటల సమయం, 24 గంటల్లో నువ్వు నిజాయితీపరుడు అయితే సిబిఐ ఎంక్వైరీకి యాక్సెప్ట్ చేయి. నేను లెటర్ ఇచ్చా, నువ్వు కూడా లెటర్ సిబిఐ ఎంక్వైరీ చేయమని తెప్పించి సిబిఐ ఎంక్వైరీ చేయించను. ప్రతిపక్ష నువ్వు అంతకుముందు ముఖ్యమంత్రివి కదా, నా లెటర్ కన్నా నీకు చాలా పవర్ఫుల్ ఉంటుంది. అక్కడ నువ్వు అన్ని వ్యవస్థలు నీకు తెలిసినాయి కదా, అన్ని కేసుల్లో ఇరుక్కున్నాడు కదా. కాకపోతే ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి, ఈ దొంగలు కేసుని డైవర్ట్ చేయబోతున్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ మేము ఉండదలుచుకోలేదు. నేను కరుడు కట్టిన తెలుగుదేశం, నేను ఏ పార్టీలు మారలేదు, ఎక్కడికి లేదు. నా జీవితాంతం తెలుగుదేశంలోనే ఉంటా. తెలుగుదేశం నాయకులకే కోసం కష్టపడతా, తెలుగుదేశం కార్యకర్తల కోసం కష్టపడతా. నన్ను గెలిపించి ఎంపీ చేసిన నా విజయవాడ ప్రజల కోసం, అభివృద్ధి కోసం, పరిశ్రమల కోసం, ఉద్యోగాల కోసం, ఆత్మవిశ్వాసం నింపే విధంగా, యువకులలో నింపే విధంగా, స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య వచ్చే విధంగా ఇటువంటి విషయాలని కృషి చేస్తాను. ఇటువంటి ఆరోపణలకి ఇవాళ నా చివరి సమాధానం ఏదన్నా ఉంటే ఏ కోర్టులో ఉన్నా తెలుసుకోమని మీ అందరి ఎదురుగా వాళ్ళకి జగన్ రెడ్డికి తెలియజేసుకుంది. అదే లిక్కర్ 3,600 కోట్లు లిక్కర్ స్కామ్ జరిగింది. ఈ 3,600 కోట్ల లిక్కర్ స్కాము ఏ విధంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగింది, ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగింది కాబట్టి లిక్కర్ స్కాము నిగ్గులు తేల్చాలి. ఈ విషయాలు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా నష్టపోయారు. 200 కోట్లు జరిగిన లిక్కర్ స్కామ్ జరిగిన ఢిల్లీని ఇంత పట్టుకున్నారు కాబట్టి 3,600 కోట్లు జరిగిన లిక్కర్ స్కామ్లో దోషులు ఎవరో తేల్చాలి అని సిబిఐ ఎంక్వైరీ కోరటం జరిగింది. ఇప్పుడు దోష ఎవరో తెలుస్తుంది కదా. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కేసు చూసాం, 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది జగన్ రెడ్డి అన్నయ్యకి. తమ్ముడికి మరి 14 సంవత్సరాలు పడుద్దో, 20 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఏమో మన కేసులు పడవచ్చు. కొత్తగా వచ్చిన ఇప్పుడు ఏపీపీఎస్సీ పేపర్లు, లిక్కర్ స్కాము, శాండ్ స్కాము, ఈ జగన్ రెడ్డి జమానాలో జరిగిన ఈ స్కాములన్నిటికీ అప్పుడు ఎంపీగా ఉన్న ఈ పాలేరుకి కూడా షేర్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు మాట్లాడకుండా ఇవాళ బుర్రదృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంతే కదా. మరి ఇప్పుడు మీరు 3,600 కోట్లు నా దగ్గరికి వచ్చినాయని ఇక్కడెక్కడో ఒక అక్రమాల పుట్ట సాక్షి, అక్రమాలతో పుట్టి రూపాయి డబ్బులు లేకుండా పుట్టిన సాక్షి రాసింది. అందుకే కదా ఏ రోజు లిక్కర్ స్కామ్ గురించి పేపర్లో రాయడం చూసారా సాక్షి? ఏ రోజు రాయదు. ఎవరినో గొడ్డగా లేద్దాం, ఏదో చిన్న లింక్ దొరికిందంటే 3,600 కోట్లు అని. మద్యం కేసులో కేసునేని చిన్ని దంపతులు, నేను కూడా కదా మా వైఫ్ని కూడా పెట్టారు. దంపతులు అంటే వాళ్ళకి అలవాటు కదా, దంపతులు చేస్తారు కదా ఏదైనా, కాబట్టి ఇక్కడ దంపతులను కూడా పెడతారు. కాబట్టి దంపతులు విచారించాలన్నారు. నేను దానికి అన్నారు కాబట్టి నేను కూడా అదే రాశాను. 3,600 కోట్లు ఎవరైతే చేసేప్పుడు నాకు తెలియదు కదా. సాక్షులు, జైళ్ళన్నీ, దర్యాప్తు సంస్థలన్నీ ఒకే పేరు చూపిస్తున్నాయి. నేను ఎలర్ట్ అయ్యా. మా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వివేక హత్య కేసు సమయంలో, అంటే
ఏం జరిగిందో అని ఆలోచించారు. అందుకని నేను ఇమీడియట్గా కోరుతున్నా, అర్జెంటుగా తెలిస్తే ఇప్పుడు నేను అనుకోండి దోషి నేనవుతా, ఎవడైతే ఆడ తేల్చుతాడు కదా. నేను కోరుతున్నా, నేను అది అసలు అన్నిటికన్నా కోరేది జగన్ రెడ్డి. నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని కోరుకుంటున్నావు, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేవి, రెస్పాండ్ అవ్వు. 3600 కోట్ల మద్యం దాంట్లో సిబిఐకి ఎంక్వైరీ అడుగు. 24 గంటల్లో నువ్వు అడగలేదనుకో దోషి నువ్వు అని ప్రజలకు అర్థమవుతుంది కదా. నా మీద అడుగుతావు అడుగు, ఎవరి మీద అడుగుతావు అడుగు, నేను అడుగుతున్నాను కదా. దోషులు ఎవరో అడగమంటున్నా. కాబట్టి నేను అవ్వచ్చు, పాలేరులు అవ్వచ్చు, జగన్ రెడ్డి మనుషులు అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు, అంతే కదా. ఇది తేలిపోద్ది కదా. అదే తెలుసుకొని నేను అడుగుతున్నా. ఏదో మసిగొడ్డి ఏమీ సాక్ష్యాలు లేకుండా చెప్పాక కంపెనీల పేర్లు రాశారు. ఈ 2 కంపెనీలు వెళ్ళి అని కూడా రాశారు.